నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగూరు కొప్పోలులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన ప్రథమ వార్షిక మహోత్సవం సందర్భంగా మంగళవారం స్వామివారికి పుష్పాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు, గ్రామస్తులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాన యాజ్ఞికులు శ్రీ ధనకుందరం శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ, శ్రీవారికి నిత్యార్చనలు, బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్ఠి, యాగశాల ప్రవేశము, చతుస్థానార్చనలు, మూర్తి కుంభవాహనము, అగ్ని ప్రతిష్టాపనము, మూలమంత్ర హోమములు, బలిహరణ, ధ్వజారోహణము, సంతానాదులకు గరుడ ప్రసాద వితరణ, తీర్థప్రసాద గోష్ఠి, నిత్య హోమము, బలిహరణ, శ్రీ పుష్పయాగము, తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు జమ్ము రత్తయ్య, నలగర్ల ప్రసాద్, పాటిబండ్ల శ్రీనివాసరావు, వీరగంధం రవి, కోనంకి చిరంజీవి, తాడిపత్తి జయరాం రెడ్డి, ప్రధాన యాజ్ఞికులు శ్రీ ధనకుదరం శ్రీనివాసాచార్యులు మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కోనేటి రాయడు కోనేటి రాయడు కుంకుమాగరు కస్తూరి దివ్య చందన చర్చితాయై నమః. ఓం మల్లికా పారిజాత, ఓం దివ్య దేశ, ఓం శ్రీరంగనాయక్యై నమః, ఓం శ్రీమతే రామానుజాయై నమః, నమః.
ఓం నమో వెంకటేశాయ. మన కొప్పోలు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ దాసాంజనేయ స్వామివార్ల యొక్క ఆలయ ప్రాంగణములో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి యొక్క ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవ శుభ సందర్భమున నిన్నటి సాయంత్రం నుంచి ఈ యొక్క బ్రహ్మోత్సవ సేవలు ప్రారంభమై చక్కగా విజయవంతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు ఉదయం ధ్వజారోహణం అనేటువంటి కార్యక్రమం జరిగింది. అలాగే యాగశాలలో అంకురారోపణ హోమం, నిత్య హోమాలు ప్రారంభమయ్యి చక్కగా శ్రీవారికి ఇప్పుడు ఈ యొక్క సాయంత్ర వేళ స్వామికి శ్రీపుష్ప యాగం అనేటువంటి కార్యక్రమం అత్యద్భుతంగా జరుగుతున్నది. అలాగే రేపటి రోజున ఉదయం 8 గంటల నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తర శత కలశాభిషేకము అనగా 108 కలశాలతో అత్యంత విశేషమైనటువంటి పంచామృత అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారి యొక్క దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని అత్యంత గొప్పతైనటువంటి ఆ యొక్క అలంకారంతో అందరికీ కూడా రేపటి నుంచి స్వామికి విశేషమైనటువంటి అలంకార దర్శనం అందరికీ కూడా లభిస్తుంది. రేపటి రాత్రి 7 గంటలకు శ్రీవారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. ఆసక్తి కలగ భక్తులందరూ కూడా చక్కగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఎల్లుండి ఉదయం స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ విశేష సేవలలో భాగంగా ఉదయం మూలమంత్ర హోమములు, మహాసుదర్శన హోమము, మహాపూర్ణాహుతి, చక్రస్నానము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరిగి తిరుప్పావడ సేవ అనేటువంటి కార్యక్రమం శ్రీవారి యొక్క చింతన జరుగుతుంది. అనంతరం స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ ప్రసాదము కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమం అనేటువంటిది రేపు ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అదే రోజున రాత్రి 6 గంటల నుంచి ధ్వజావరోహణము, 100 ధ్వజావరోహణము, 12 ప్రదక్షిణాలు ఇత్యాది కార్యక్రమాలతో పవడింపు సేవతో శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవ సేవలు ఆ విధంగా పరిసమాప్తమవుతాయి. కాబట్టి భక్త మహాశయులెల్లరూ కూడా చక్కగా విచ్చేసి ఈ యొక్క స్వామివారి యొక్క విశేష బ్రహ్మోత్సవ సేవలలో పాల్గొని స్వామిని, అమ్మలను దర్శనం చేసుకొని శ్రీవారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి తరింపగోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ. కొప్పోలు మరియు ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదములు. ఈ కొప్పోలు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవముల కార్యక్రమములు 11వ తేదీ సాయంత్రం నుండి మొదలై ఈరోజు 12వ తేదీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నవి. రేపు అనగా 13వ తారీఖు బుధవారం పొద్దున అభిషేకము, సాయంత్రం కళ్యాణం జరుగును. 14వ తారీఖు ఉదయం సుదర్శన హోమము మరియు అన్నదాన కార్యక్రమములు, పూజ, ధ్వజావరోహణం కార్యక్రమం జరుగుతున్నది. కావున అందరూ భక్తులు ఈ సదవకాశం వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్రలగుతారని కోరుకుంటున్నాము. గోవింద. నా పేరు జమ్మురత్తయ్య, కొప్పోలు మాది. కొప్పోలు గ్రామంలో వెలిసినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వార్షికోత్సవం మొదటి వార్షికోత్సవం జరుగుతుంది. సందర్భంగా ప్రజలందరూ ఈ రోజు నుంచి బుధవారం, గురువారం రోజు వరకు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ఇక పంతులు గారు ఈ ప్రత్యేకమైన పాపం గుంటూరు నుంచి వచ్చాడు. ఆయన బాగా ఈ గుడికి ఫస్ట్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి బాగా మహానుభావుడు సేవలు చేస్తున్నారు. ఆయన ఎల్లవేళలా కళ్యాణ వెంకటేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి ఆశీస్సులు మా గ్రామ ప్రజలు, ఈ జిల్లాలో అందరికీ కూడా మంచి జరగాలని ప్రార్థిస్తున్నాం. వెలిసినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. 3 సంవత్సరాల నుంచి కష్టపడి ఈ వెంకటేశ్వర స్వామి గుడి కట్టాము. ఊళ్ళో ప్రజలు మొత్తం మట్టికి సహాయ సహకారాలు అందించారు కాబట్టి గుడిని ఈ రకంగా తీసుకొచ్చాము. వార్షికోత్సవం, పుష్పయాగము, అది భక్తులందరూ సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. కొప్పోలు గ్రామంలో విచ్చేసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి
ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా నిన్న 11వ తారీఖు నుంచి స్వామివారి పూజా కార్యక్రమాలు ప్రారంభమైనవి. అదేవిధంగా ఈరోజు పుష్పయాగం కార్యక్రమం జరిగింది. గ్రామంలోని భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించినారు. అదేవిధంగా రేపు అనగా 13వ తారీఖు మంగళవారం సాయంత్రం స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 14వ తారీఖు మధ్యాహ్నం గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కనుక గ్రామంలో ఉన్న భక్తులందరూ స్వామివారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. అన్ని వర్గాల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ అజెండా అని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపుతో ప్రజలు కోరుకున్న సంక్షేమం సాధించుకోవాలని రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు దామర్చల జనార్దన్ పేర్కొన్నారు. జనం కోసం జనార్దన్ కార్యక్రమాన్ని మంగళవారం నగరంలో 11వ డివిజన్ క్లౌపేటలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. గతంలో ఎమ్మెల్యేగా అవినీతికి తావు లేకుండా నిస్వార్థంగా పనిచేసే నగరాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు. ప్రధానంగా నగరంలో రహదారుల విస్తరణ, నగర సుందరీకరణ, హైమాక్స్ విద్యుత్ దీపాలు ఏర్పాటుతో పాటు పార్కులు అభివృద్ధి చేయడమే కాకుండా వేసవిలోనూ తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గంగవరపు సందీప్, మాజీ కౌన్సిలర్ మాగులూరి ప్రేమ్ కుమార్, ఎద్దు శశికాంత్ భూషణ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ షేక్ కపిల్ బాషా, మంచు లలిత్ కుమార్, జెన్ని దివాకర్, మంత్రి శ్రీనివాసరావు, కోటారి నాగేశ్వరరావు, బొలినేని వాసుకృష్ణ, కామేపల్లి శ్రీనివాసరావు, బండారు మదన్, పాలూరి వెంకటేశ్వరరెడ్డి, ఆర్ల వెంకటరత్నం, ఆరిఫా, ముంతాజ్, పసుపులేటి సునీత, రావుల పద్మ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మగౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగే. అమ్మలార అక్కలార అన్నలార విన్నారా, అయ్యలార అవ్వలార పిల్లలార వింటారా. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మహిళలకే మన మహిళలకే
తెచ్చినాడు మహాశక్తి పథకాలు. అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం. అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఎందరుంటే అరే ఎందరుంటే అరరరరర ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట. ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట. ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట. ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. అరెరెరెరెరె తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి. తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి. ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే. ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు వస్తే మన బాబు వస్తే అరే బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ. బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ. యువత భవిత మార్చేందుకు యువకలం నిధులవిగో. యువత భవిత మార్చేందుకు యువగళం నిధులవిగో. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. నిరుద్యోగ మన నిరుద్యోగ అగో నిరుద్యోగ యువతకేమో నెల నెలకు 3000. నిరుద్యోగ యువతకేమో నెల నెలకు 3000. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలిచ్చే. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలనిచ్చే. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. అన్నదాత అరరరరరె అన్నదాత మన అన్నదాత రైతన్నే రొమ్ము విరిచి నడిచేలా. అన్నదాత రైతన్నే రొమ్ము విరిచి నడిచేలా. ఏడాదికి ప్రతి రైతుకి 20,000 ఇస్తాననే. ఏడాదికి ప్రతి రైతుకు 20,000 ఇస్తానని. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మహిళలకే మన మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు. మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు. అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం. అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఎందరుంటే అరే ఎందరుంటే అరరరరర ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట. ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట. ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట. ఏడాదికి ముచ్చటగా
బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ఒంగోలు హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లు అనాథ బాలబాలికలకు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా షేక్ నాగూర్ వలీ ఆర్థిక సహకారంతో అన్నదానం చేయడం అయినది. ఈ సందర్భంగా మహబూబ్ మాట్లాడుతూ నిరుపేదలకు అండగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, బొమ్మరిల్లులోని అనాథ చిన్నారులకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు, షేక్ అబ్దుల్ కరీం, నత్తల శ్రీనివాసరావు, బొమ్మరిల్లు నిర్వాహకులు కాసిం రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ ఈరోజు పవిత్ర రంజాన్ మాసం మొట్టమొదటి రోజు సందర్భంగా ఈరోజు బొమ్మరిల్లు అనాథ పిల్లలకి మా వంతు సహాయంగా ఈరోజు పిల్లలకి దాదాపు 100 మంది పిల్లలకి బిర్యానీతో చికెన్ కలిపి పెట్టడం జరిగింది. మా ఈ రంజాన్ నెల అంటే పవిత్ర రంజాన్ నెలలో ప్రతి ఒక్కళ్ళు కూడా దాన ధర్మాలు చేసి ప్రతి ఒక్కళ్ళు ఎవడు కూడా పేదవాడు అనేవాడు ఉండకూడదని, ప్రతి ఒక్కళ్ళు పస్తు ఉండకూడదని చెప్పని
మా ముస్లిమ్స్లో అదొక సాంప్రదాయం. అది ఇలాగనే ఈరోజు ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఈ పిల్లలకి మంచి భోజనం పెడదామనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ బొమ్మరిల్లో పెట్టడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి మా సేవా కార్యక్రమం దోస్తీ పౌండేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ బొమ్మరిల్లు అంటే మాకు ఎంతో అభిమానం. ఫస్ట్ నుంచి కూడా ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూ ఉంటాం. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే అభాగ్యులకి, అనాథలకి, పేదవాళ్ళకి, ఎవరైతే చదువుకునే విద్యార్థులకి ఎప్పుడు కూడా మా దోస్తీ ఫౌండేషన్ ఎప్పుడు సహకారాలు ఉంటాయి. మా మిత్రులు ఈ దోస్తీ ఫౌండేషన్ తరఫున మా మిత్రులు 10 మంది ఉన్నారు. మా టీం ఎప్పుడు కూడా ఎక్కడైనా ఆపద వస్తే మేము ఉన్నామని చెప్పి ముందుండి ప్రతిసారి కూడా ఏదో మాకు తోచింది మేము చేస్తూ ఉంటాము. ఎవరైనా సరే ఏదైనా పుట్టినరోజులు కానీ మంచి ఏదైనా ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు బయట ఆర్భాటాలకు పోకుండా ఇలాంటి అనాథ పిల్లలకి ఏదైనా భోజన రూపానో, బట్టల రూపానో, లేకపోతే ఇంకో రూపానో, చదువుకి ఏదైనా సంబంధించిన ఆర్థిక సహాయం అందిస్తే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. వాళ్ళలో ఒక మనోధైర్యాన్ని ఏర్పరిచినట్టు ఇది. ఎందుకంటే మేము అనాథలం కాము, మాకు అండగా చాలామంది ఉన్నారు, మాకు సపోర్ట్ చేయడానికి అని అనుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకా రాబోయే రోజుల్లో దోస్తీ ఫౌండేషన్ తరఫున మా టీం తరఫున ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటాము. గతంలో కూడా చాలామందికి పేద విద్యార్థులకి చదువుకోవడానికి డబ్బు లేకపోతే కొంత ఆర్థిక సహాయం చేశాము. ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాము. ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి మా మిత్రులకి, మా మిత్ర బృందానికి, పోతే అలాగే బొమ్మరిల్లు నిర్వాహకులు ఖాసిం గారికి, రాజ్యలక్ష్మి గారికి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి అభినందనలు తెలియజేయాలి. ఈ రోజుల్లో ఎక్కడ కూడా కన్న బిడ్డల్నే పట్టించుకునే ఈ రోజుల్లో వాళ్ళ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది పిల్లలకి అన్నం పెట్టి మంచి ఉన్నత చదువులు చదివించి చేస్తున్నందుకు వాళ్ళకెంతో నేను అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా మరింత పిల్లలకి వీళ్ళు బొమ్మరిల్లు తరపున మంచి చదువులు చదివి వాళ్ళ ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభ సందర్భంగా ఈరోజు ఒంగోలు హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లు అనాథ చిన్నారుల సమక్షంలో వారికి మాంసాహారంతో కూడిన భోజనం వడ్డించి ఈ రంజాన్ మాసాన్ని అందరూ పవిత్రంగా జరుపుకోవాలని దోస్తీ ఫౌండేషన్ మహబూబ్ కోరుతా ఉన్నాడు. ఈరోజు దోస్తీ ఫౌండేషన్ తరఫున నిస్సహాయులైన పేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఎక్కడైతే పేదలు నివసిస్తున్నారో వారికి అండదండలుగా దోస్తీ ఫౌండేషన్ మానవత్వంతో సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం అనేది చాలా ముఖ్యమైన పరిణామం. ఈ బొమ్మరిల్లు నిర్వాహకులు 100 మంది చిన్నారులని, అనాథలను చేరదీసి వారి సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నారు. మీ కుటుంబాల్లో పెళ్లి రోజు, పుట్టినరోజు, ముఖ్యమైన రోజుల్లో ఈ చిన్నారుల మధ్య సేవా కార్యక్రమాల ద్వారా మీ పండుగను జరుపుకొని వారికి అండగా నిలవాలని దోస్తీ ఫౌండేషన్ తరఫున మేము కోరుతా ఉన్నాం. పిల్లలలో, పెద్దవారిలో తరచుగా తలనొప్పి రావడం, మైగ్రేన్ తలనొప్పి, కంటి నరం స్ట్రెయిన్ అవడం వలన వస్తాయని, కంటి సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అరవింద కంటి వైద్యశాల ప్రముఖ కంటి వైద్య నిపుణులు ఆంజనేయులు తెలియజేశారు. ఒంగోలు నగరంలోని అరవింద కంటి వైద్యశాల నందు మంగళవారం నాడు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరం నందు జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజలకు నీటి కాసులు, శుక్లము, మసక పరీక్షలు అరవింద కంటి వైద్యశాల ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ మన్నె ఆంజనేయులు, డాక్టర్ కె విద్య ఉచితంగా నిర్వహించి కంటి సంరక్షణపై అవగాహన కల్పించారు. ఆపరేషన్లు అవసరమైన వారికి అతి తక్కువ ఖర్చుతో కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆంజనేయులు మాట్లాడుతూ చిన్నపిల్లలు మొబైల్ ఫోన్లు చూడటం తగ్గించాలని, అదేవిధంగా కంప్యూటర్ వర్క్ చేసేవారు ప్రతి గంటకు ఒకసారి కళ్ళను మూసి ఉంచినట్లయితే తలనొప్పి రాకుండా జాగ్రత్త పడవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా 5 గంటల పాటు నిద్రించడం ద్వారా కంటికి కావాల్సిన విశ్రాంతి దొరికి బ్రెయిన్ కూడా యాక్టివ్ అవుతుందని, ప్రతి ఒక్కరూ తగినంత సమయం నిద్రించాలని తెలిపారు. వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రయాణాలు చేసేవారికి ఎక్కువగా కంటి ఇన్ఫెక్షన్ వస్తుందని, స్వచ్ఛమైన నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవడం ద్వారా కంటి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో కంటి సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాన్ని మరియు మొబైల్ వాహనం ద్వారా పేదవారికి ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా డాక్టర్ మన్నె ఆంజనేయులు తెలియజేశారు. తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి, కంటి నరము ఇరిటేషన్ వలన వస్తాయి. మామూలుగా పిల్లలకు వచ్చే తలనొప్పి, పెద్దవారికి వచ్చే తలనొప్పి 90% కంటి నరం స్ట్రెయిన్ వలన వస్తుంది.
కంటి నరము, ఆప్టిక్ నర్వు, కన్ను, ఐబాల్ అనేది పిండం ఏర్పడేటప్పుడు మనిషి మెదడు నుంచి ఆప్టిక్ వెసైకల్ అనే పార్ట్ ద్వారా కన్ను ఏర్పడుతుంది. కాబట్టి ఐ అనేది బ్రెయిన్లో ఒక పార్ట్. ఐ కెమెరాలాగా వర్క్ చేస్తుంది. ఐ ఫోటో తీసి బ్రెయిన్కి ఇమేజెస్ అవి ఇస్తే బ్రెయిన్ అనాలిసిస్ చేసి మళ్ళా మనకి బ్రెయిన్ అనాలిసిస్ చేసి కలర్స్ అన్నీ తెలుపుతుంది. అందువలన ఐ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్. కన్ను ఎంత స్ట్రెయిన్ తీసుకుంటే మనిషికి ఉన్న బ్రెయిన్ కూడా అంత స్ట్రెయిన్ తీసుకుంటుంది. కావున సైట్ ఉన్నవాళ్ళు, మసక ఎక్కువ ఉన్నవాళ్ళు కన్ను ఎంత స్ట్రెయిన్ తీసుకుంటే బ్రెయిన్లో స్ట్రెయిన్ అయ్యి ఎక్కువ తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు కానీ సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా వర్క్ చేసేటప్పుడు ఒక అరగంట వర్క్ చేయటము, ఒక 1 minute 2 minutes ఐ క్లోజ్ చేస్తే ఐకి బ్రెయిన్కి ఉన్న కనెక్షన్ కట్ అయ్యి బ్రెయిన్ రిలాక్స్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి కన్ను స్ట్రెయిన్ లేకుండా ఉంటుంది, బ్రెయిన్ స్ట్రెయిన్ లేకుండా ఉంటుంది, హెడేక్ తొందరగా రాదు. మనకు ఉదాహరణకు ఒక నైట్ అంతా మనం మేల్కొన్నామంటే, అంటే ఐ ఓపెన్ చేసి ఉంటే బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉంటుంది, పక్క రోజుకి బ్రెయిన్ డల్ అయిపోతుంది. ఎందుకంటే ఐకి బ్రెయిన్కి ఉన్న కనెక్షను. అంతేకాకుండా స్లీప్ సైకిల్, అంటే మనం నిద్రపోవాలి అంటే కళ్ళు మూసుకుంటే కంటి నుంచి బ్రెయిన్కి వెళ్ళే వెలుతురు కట్ అవుతుంది. కాబట్టి స్లీప్ సైకిల్ ఇనిషియేట్ అవుతుంది. కాబట్టి ఐ బ్రెయిన్లో ఒక పార్ట్. కాబట్టి 90% తలనొప్పులు ఐ ఇరిటేషన్ వల్ల, బ్రెయిన్ ఇరిటేషన్ తలనొప్పులు వస్తాయి. దీన్నే ఫ్యూచర్లో మైగ్రేన్ హెడేక్ లాగా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గుర్తుంచుకొని మధ్యలో సిస్టమ్ వర్క్ చేసుకున్నా, చదువుకునేటప్పుడు ఐ నుంచి బ్రెయిన్ కనెక్షన్ అంటే అరగంట తర్వాత ఒక 30 seconds to 1 minute ఐ క్లోజ్ చేస్తే, ఐ క్లోజ్ అయినాక లైట్ బ్రెయిన్కి వెళ్ళే లైట్ కట్ అవుతుంది. అందువల్ల బ్రెయిన్ రెస్ట్లోకి వెళ్ళి కొంచెంసేపు అయిన బ్రెయిన్ మళ్ళీ హెడేక్ రాకుండా ఉంటుంది. ఇది అందరూ గమనించవలసింది. తర్వాత సైట్ ఉన్నవాళ్ళు, మయోపియా ఉన్నవాళ్ళు, హైపర్మెట్రోపియా ఉన్నవాళ్ళు, చత్వారం ఉన్నవాళ్ళు కంపల్సరీగా 6 నెలలకు ఒకసారి కంపల్సరీగా కంటి డాక్టర్ దగ్గరికి వచ్చి పరీక్ష చేయించుకొని అవసరమైన అద్దాలు మార్చుకోవడం వలన. అంతేకాకుండా కంటి సైట్ వలన రెటీనా ఎఫెక్ట్ అవుతుంది. సంవత్సరానికి ఒకసారి కంటి నరం పరీక్షలు కూడా చేయించుకోవాల్సింది. అంతేకాకుండా ఇప్పుడు ఎండాకాలం వస్తుంది. ఎండాకాలంలో కన్ను మనం ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువ జర్నీ చేసేటప్పుడు కంటిలో బ్లెఫరైటిస్ అంటాము. కంటి రెప్పలకి ఇన్ఫెక్షన్ వచ్చి రెప్ప వెంట్రుకల కుదురులో డస్ట్ వెళ్ళి దాని ద్వారా చిన్న గుల్లలు వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే రోజుకి మనం ఎక్కువ చేసేటప్పుడు రోజుకి 5 నుంచి 10 సార్లు జస్ట్ నార్మల్ వాటర్ తీసుకొని ఐలాషెస్ని క్లీన్ చేసుకోవాలి. ఐలిడ్ మార్జిన్స్లో ఉన్న ఐలాషెస్ క్లీన్ చేసుకుంటే దీనికి పడిన డస్ట్ క్లియర్ అవుతుంది. డస్ట్ క్లియర్ అయినప్పుడు ఆ డస్ట్ ఐ రూట్ ఫాలికల్లోకి వెళ్లకుండా డస్ట్ చిన్న గుల్లలు రాకుండా ఉంటుంది. అది వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా గుల్లలు కనుక ఎక్కువైతే డాక్టర్ గారు చూపించడం, లేదంటే నార్మల్ యాంటీబయాటిక్ డ్రాప్స్ వాడితే వెంటనే తగ్గిపోతుంది. దీన్ని కూడా అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు అరవింద కంటి హాస్పిటల్లో ఇప్పటివరకు 150 ఉచిత ఓపీలు చూసాము. దానిలో 8 ఆపరేషన్లు వచ్చారు. వారికి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నాము. ఇంకొక 30 ఓపీలు ఉన్నాయి. వారందరూ చూసిన తర్వాత ఈ ఉచిత వైద్య శిబిరం ప్రతి నెల మొదటి నుంచి 2వ వారం లోపల నిర్వహిస్తున్నాము. కాబట్టి దీన్ని ప్రకాశం జిల్లా ప్రజలు అందరూ విజయించవలసిందిగా కోరుతున్నాను. ఒంగోలులోని సాయిబాబా సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో గల శ్రీ సాయినాథుని ధ్యాన మందిరం వార్షికోత్సవ వేడుకలు సాయిపదం షిరిడి వారి ఆధ్వర్యంలో మార్చి 9వ తేదీ నుంచి శనివారం నుండి మార్చి 10వ తేదీ ఆదివారం వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఒంగోలు మరియు చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్సాహభరితంగా జరిగిన ఈ కార్యక్రమంలో నిరంతరాయంగా సాయినామము పారాయణం జరగడంతో పాటు పూజ్య గురుదేవులు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ వారి సత్సంగ భాషణలు ఆడియో వీడియో మాధ్యమాల ద్వారా గురు బంధువులు విని తరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించబడిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులకు గురు బంధువులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతి ఏర్పాట్లను సాయిబాబా సెంట్రల్ స్కూల్ యాజమాన్యం ఏర్పాటు చేశారు. ఆనందోత్సవాల మధ్య బాబా గురుదేవుల చిత్రపటాలతో పెళ్లూరు గ్రామంలో జరిగిన గ్రామోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఉన్గి వేడుకలు ఆదివారం రాత్రి శ్రీ సాయిబాబా హారతితో ముగిశాయి. Bye.
ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.